టమోటా రైతు, మిర్చి రైతు, మినుముల రైతు, పెసర రైతు ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు పొగాకు రైతు ఆగ్రహం అన్నటువంటిది తాజా సంచలనం. పొగాకు రైతు రోడ్డెక్కారు. తన పొగాకును తగలబెట్టి నిరసన వ్యక్తం చేసినటువంటి సంఘటన. 4 నెలలు ఎండానక వానక కష్టపడి పండించిన పంటకు ధర ఇవ్వకపోవడం, రంగు లేదంటూ బేళ్లను తిప్పి పంపడంతో కడుపు పండిన పొగాకు రైతు కొనుగోలుదారులు ఎదురే తన పొగాకు బేళ్లను నిప్పంటించాడు. అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలం బడదనాంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వైట్ బర్లీ పొగాకు కిలో 155 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తాను గుంటూరు చెందిన ప్రముఖ ఎంఎల్ పొగాకు కంపెనీ ప్రతినిధి నరసింహారావు ఇక్కడ రైతులు నమ్మించాడు. 3 లక్షల కిలోల పొగాకు కొంటామని రైతులకు హామీ ఇచ్చాడు. దీంతో అధిక వడ్డీలకు లక్షల్లో అప్పు తెచ్చి ఇక్కడ గిరిజన రైతులు పొగాకు సాగు చేశారు. ఆదివారం బడ్డంపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి రైతులు 90 పొగాకు బేళ్లను ఒక్కో బేలు 100 కిలోలు తీసుకెళ్లారు. అయితే సదరు ప్రతినిధి కంపెనీ బయర్స్తో కుమ్మక్కే కిలో ధర 85 రూపాయలకు తగ్గించడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించడంతో రైతులు బగ్గుమన్నారు. పలువురు రైతులు బేళ్లను తగలబెట్టేందుకు సిద్ధమైతే కొందరు వారిని వారించారు. అయితే తీవ్ర ఆందోళనకు గురైన బదనాంపల్లి గ్రామానికి చెందిన వీరపల్లి కమలాకర్ రైతు తన బేళ్లకు నిప్పండిచ్చాడు. వెంటనే స్పందించిన తోటి రైతులు మంటలను ఆర్పారు. అయితే అప్పటికే సగం పొగాకు కాలిపోయింది. బడదనాంపల్లితో పాటు లక్కవరప్పాడు ఎంఎల్ కంపెనీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం దగ్గరికి సుమారు 80 బేళ్లను తీసుకువెళ్లిన రైతులకు ఇదే అనుభవం ఎదురైంది. వీటిలో సగానికి పైగా పొగాకు బేళ్లను రంగు లేదని, నాణ్యత లేదని చెప్తూ బయ్యర్స్ కొనుగోలుకు నిరాకరించారు. పండించిన పంటను తమ ఎంతో కొంత రేటుకి విక్రయించకుండా ఏం చేసుకుంటారన్న ధీమా వాళ్లలో కనిపించింది.